చిన్న పిల్లల్ని చూసినట్టు చూశారు పోలీసులు. ఎంత ఇదే ఏంటి మీకు అహంకారం అని చెప్పి. ఇవాళ చూస్తే చాలా క్యాజువల్ గా కేటగారికల్ గా తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్నారు. ఏంటంటే వీళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, న్యాయ వ్యవస్థ మనల్ని ఏం చేయదు. ఇప్పుడు దీంట్లో ఏంటి, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. ప్రభుత్వం ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినందుకు ఒక కానిస్టేబుల్ని అరెస్ట్ చేసాం. సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి చేసినందుకు ఆ సదరు వ్యక్తికి నోటీస్ ఇచ్చాం. ఇవే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టి అది న్యాయ వ్యవస్థ చూసేలా చేస్తారు. తద్వారా సమాజంలో వీళ్ళే కామెంట్లు, అంటే వీళ్ళు ఎట్లా ఉందంటే ఆల్రౌండ్ ప్లే చేస్తున్నారు. వీళ్ళే సోషల్ మీడియాలో వాడి గురించి పెడతారు, వీళ్ళే వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని కామెంట్లు పెడతారు, వీళ్ళే ఇది న్యాయ వ్యవస్థ కూడా ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోకూడదని కూడా పోస్టులు పెడతారు. ఇదివరకు న్యాయ వ్యవస్థ అనేది ఒక వైట్ పేపర్గా ఉండేది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది. ఇప్పుడు వాళ్ళ చూసినప్పుడు సమాజం అంతా కూడా వాడికి వ్యతిరేకంగానే ఉంది కదా, పోలీసు అధికారికి అనుకూలంగా ఉంది, ఉద్యమాలు చేసినందుకే వీళ్ళు. మరి తర్వాత ఎందుకు ఉద్యమం జరగట్లా? నాగరాజు కోసం ఆమె నిరాదీక్షకు ఎందుకు కూర్చోవట్లేదు? ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఎందుకు చేయటం లేదు? ఆ రోజున వచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే గతంలో క్రిమినల్స్ వాళ్ళందరూ మంచి మారిపోయారు. గతంలో ఉన్న క్రిమినల్ మారిపోతాడా? అంటే